హలో స్టూడెంట్స్, డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ లో మనకి బీకామ్ సిఏ కానివ్వండి, అలాగే జనరల్ స్టూడెంట్స్ కానివ్వండి, ఈ పేపర్ అనేది ఇద్దరికి ఉంటుంది అనమాట. పేపర్ నేమ్ వచ్చేసి బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్. సో ఇది వచ్చేసి మనకి కోర్స్ 2 పేపర్ అనమాట. ఓకేనా, బీకామ్ సిఏ అలాగే జనరల్ ఇద్దరికి కోర్స్ 2 కింద అయితే ఉంటుంది. ఈ వీడియోలో ఫుల్ సిలబస్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా క్లియర్ గా అయితే చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ లో పెట్టే లేటెస్ట్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. లేట్ చేయకుండా సిలబస్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 వచ్చేసి బిజినెస్. ఈ బిజినెస్ లో మనకి ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్, అలాగే పార్ట్నర్షిప్స్, అలాగే కంపెనీస్, మెరిట్స్ అండ్ డిమెరిట్స్, డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేట్ పబ్లిక్ కంపెనీ, ఈ విధంగా మనకి మొత్తం ఇంట్రడక్టరీ కింద బిజినెస్ మీద అయితే ఉంటుందన్నమాట. అలాగే యూనిట్ 2 వచ్చేసి బిజినెస్ ఎన్విరాన్మెంట్. ఇందులో మనకి మెర్జర్స్, యాక్విజిషన్స్, అలాగే బిజినెస్ టేక్ ఓవర్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అలాగే ఎగ్జాంపుల్స్ విత్ రెఫరెన్స్ టు ఏపీ స్టేట్, కాన్సెప్ట్ ఆఫ్ క్వాలిటీ, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్, 6 సిగ్మా, కైజెన్, క్వాలిటీ సర్కిల్స్. యూనిట్ 3 వచ్చేసి మనకి మేనేజ్మెంట్. ఇందులో మనకి ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్, ప్లానింగ్, స్వాట్ అనాలిసిస్, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ప్లానింగ్, డెసిషన్ మేకింగ్, డెలిగేషన్ ఆఫ్ అథారిటీ, డీసెంట్రలైజేషన్, డిపార్ట్మెంటేషన్. ఇది మనకి యూనిట్ 3. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 మోటివేషన్. ఇందులో మనకి థియరీస్ అయితే ఉంటాయన్నమాట. సో టోటల్ థియరీస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. మాస్లోస్, అలాగే థియరీ ఎక్స్, థియరీ వై, ఎంసీ క్లెకాంట్స్ థియరీ, అలాగే నెక్స్ట్ వచ్చేసి థియరీస్ ఆఫ్ లీడర్షిప్ లో మనకి ట్రైట్స్ థియరీ, అలాగే బిహేవియరల్ లీడర్షిప్ థియరీ, సిచ్యువేషనల్ లీడర్షిప్ థియరీ. సో ఈ విధంగా థియరీస్ అయితే ఉంటాయి మనకి యూనిట్ 4 మోటివేషన్ లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 స్టాఫింగ్. ఇందులో మనకి లైన్ అండ్ స్టాఫ్ రిలేషన్షిప్, కంట్రోల్ లో మనకి మీనింగ్ అండ్ ఇంపార్టెన్స్, ప్రాసెస్ ఆఫ్ కంట్రోల్ లో మనకి కంట్రోల్ టెక్నిక్స్, అలాగే బడ్జెటరీ కంట్రోల్. ఈ విధంగా మనకి సిలబస్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఇదే సిలబస్ ఉంటేనే వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు డిఫరెంట్ సిలబస్ ఉంటే డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. డెఫినెట్ గా రెస్పాండ్ అయితే అవుతానన్నమాట. ఓకేనా, సో లేట్ చేయకుండా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 లో మనకి ఓవరాల్ గా 12 క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ముందుగా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి చెప్తాను, దాని తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా చెప్తాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 బిజినెస్. ఇందులో మనకి ఓవరాల్ గా 12 అయితే ఉన్నాయి. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందుగా ప్రిపేర్ అవ్వాలి. ఇందులో కూడా నేను కొన్ని గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి చెప్తాను, అవి ముందుగా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత మీకు కనుక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి 4th క్వశ్చన్, కంపేర్ ప్రైవేట్ కంపెనీస్ అండ్ పబ్లిక్ కంపెనీస్ విత్ రెస్పెక్ట్ టు ఓనర్షిప్, మేనేజ్మెంట్ అండ్ లయబిలిటీ. సో గన్ షాట్ క్వశ్చన్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్, డిస్క్రైబ్ ద కోఆపరేటివ్ సొసైటీ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ అనలైజ్ ఇట్స్ బెనిఫిట్స్ అండ్ లిమిటేషన్స్. అలాగే 7th క్వశ్చన్, ఎగ్జామిన్ ద పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4 మోడల్ అండ్ ఇట్స్ రిలవెన్స్ ఇన్ మోడర్న్ బిజినెస్ ప్రాజెక్ట్స్. సో P4 మోడల్ ముందుగా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత 4th క్వశ్చన్, 6th క్వశ్చన్ అనేది కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి గన్ షాట్ క్వశ్చన్స్ కింద. దాని తర్వాత మనకి యూనిట్ 1 లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లోనే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ లో మీరు ఫస్ట్ క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా, అలాగే యూనిట్ 1 లో కూడా మనకి ఫస్ట్ క్వశ్చన్ అనేది ముందుగా ప్రిపేర్ అవ్వండి. సో వాట్ ఈస్ వాట్ అనేది మీకు అర్థమవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 2nd క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ పార్ట్నర్షిప్, ఇట్స్ టైప్స్ అండ్ ద రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ పార్ట్నర్స్. అలాగే 3rd క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ జాయింట్ స్టాక్ కంపెనీస్, హైలైటింగ్ దేర్ ఫీచర్స్, మెరిట్స్ అండ్ డిమెరిట్స్. అలాగే 5th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ వన్ పర్సన్ కంపెనీ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్ ఓవర్ ట్రెడిషనల్ బిజినెస్ ఫార్మ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్ చైన్స్ అండ్ హౌ దే కంట్రిబ్యూట్ టు మార్కెట్ ఎక్స్పాన్షన్ అండ్ బ్రాండ్ రికగ్నిషన్. అలాగే 10th క్వశ్చన్, కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్ అండ్ జాయింట్ స్టాక్ కంపెనీస్. సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఏవైతే గన్ షాట్ క్వశ్చన్స్ అని చెప్పినా 3 అనేది ముందుగా ప్రిపేర్ అండి. 4th క్వశ్చన్, 6th క్వశ్చన్, 7th క్వశ్చన్ అనేది. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పినవి కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలి. మనకి యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చేసుకోవచ్చు. ఫ్రాంచైజింగ్, బిజినెస్ చైన్స్, ఈ 2 అయితే ముందుగా ప్రిపేర్ అండి. దాని తర్వాత పార్ట్నర్షిప్, ప్రైవేట్ కంపెనీ వర్సెస్ పబ్లిక్ కంపెనీ, వన్ పర్సన్ కంపెనీ, కోఆపరేటివ్ సొసైటీస్, అలాగే P4 మోడల్, ఇవైతే ప్రిపేర్ అవ్వండి. సో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ప్రతి యూనిట్ నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ అయితే ఇస్తారనమాట. మనకి ర్యాండమ్ గా ఏవైనా 3 యూనిట్స్ నుంచి
టూ క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్లో అయితే ఇస్తారు. సో ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా ప్రతి యూనిట్ నుంచి అయితే ఇస్తారనమాట. ఓకేనా. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ నుంచి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. సో ఇది మనకి యూనిట్ 1లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక మీకు కావాలనుకుంటే పీడిఎఫ్లో అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో డెఫినెట్గా మీరు పీడిఎఫ్ అనేది కావాలనుకున్న వాళ్ళు, అంటే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ అనేవి ఆ పీడిఎఫ్లో ఉంటాయి. అలాగే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్తో మనకి పీడిఎఫ్లో అయితే ఉంటాయి అనమాట. ఆ పీడిఎఫ్లో మీకు మోడల్ పేపర్స్ ఉంటాయి, ఫుల్ సిలబస్ కూడా ఉంటుంది. యూనిట్ వైజ్గా క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్తో నీట్గా అయితే ఉంటుంది అనమాట. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి యూనిట్ 2 బిజినెస్ ఎన్విరాన్మెంట్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓవరాల్గా 10 అయితే ఉన్నాయి. ముందుగా 3rd క్వశ్చన్, అలాగే 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, 7th క్వశ్చన్, 8th క్వశ్చన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. 3rd క్వశ్చన్లో మనకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CRS. సో డెఫినెట్ క్వశ్చన్ అనమాట. దాని తర్వాత క్వాలిటీ మీద ఒక క్వశ్చన్ కన్ఫర్మ్గా అయితే ఇస్తారు, డిఫైన్ క్వాలిటీ, అలాగే టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్, 6 సిగ్మా మెథడాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్ ఇన్ ఇంప్రూవింగ్ బిజినెస్ ప్రాసెసెస్. అలాగే కాన్సెప్ట్ ఆఫ్ కైజెన్, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి 6 సిగ్మా మెథడాలజీ అలాగే కాన్సెప్ట్ ఆఫ్ కైజెన్లోంచి ఒక్కో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కన్ఫర్మ్గా అయితే ఇస్తారు. దాని తర్వాత క్వాలిటీ లేదా టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఈ 2లోంచి, లేదా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ 3లోంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కన్ఫర్మ్ అయితే ఇస్తారు. ఓకేనా. సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి మీరు. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ మెర్జర్స్ అండ్ వ్యాక్సేషన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ దేర్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ బిజినెసెస్. అలాగే సెకండ్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ టేక్ ఓవర్స్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ స్టేక్ హోల్డర్స్. అలాగే 10th క్వశ్చన్ కంపేర్ అండ్ కాంట్రాస్ట్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్, 6 సిగ్మా అండ్ కైజెన్ ఇన్ అచీవింగ్ ఆర్గనైజేషనల్ ఎక్సలెన్స్. సో ఇవి మనకి ఓవరాల్గా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి ముందుగా ప్రిపేర్ అవ్వాలి. మనకి యూనిట్ 2 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు ఎగ్జామ్లో. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్, 6 సిగ్మా, కైజెన్, క్వాలిటీ సర్కిల్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ క్వాలిటీ ఇన్ బిజినెస్. సో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ యూనిట్ 2 నుంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ అయితే ఇస్తారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 మేనేజ్మెంట్. ఇందులో మనకి సేమ్ మనకి యూనిట్ 2 లాగే యూనిట్ 3లో కూడా టోటల్గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 10 అయితే ఉన్నాయి. సో మనకి స్వాట్ అనాలిసిస్ అనేది మనకి కన్ఫర్మ్ అనమాట. గన్ షాట్ క్వశ్చన్ కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఓకేనా. యూనిట్ 3లో ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ స్వాట్ అనాలిసిస్, కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద మనకి ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ మేనేజ్మెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ కీ ఫంక్షన్స్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. 4th క్వశ్చన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ విత్ ఎగ్జాంపుల్స్. అలాగే డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అండ్ ద ప్రిన్సిపల్స్ దట్ ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ డెలిగేషన్, డీసెంట్రలైజేషన్, డిపార్ట్మెంటేషన్. ఈ 2లోంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కన్ఫర్మ్గా అయితే ఇస్తారు. మనకి డీసెంట్రలైజేషన్, డిపార్ట్మెంటేషన్ కూడా మీరు కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి యూనిట్ 3లో. ఓకేనా. అలాగే 9th క్వశ్చన్ ఎగ్జామిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ప్లానింగ్, డెసిషన్ మేకింగ్ అండ్ కంట్రోల్ ఇన్ మేనేజ్మెంట్. సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట యూనిట్ 3లో. యూనిట్ 3 నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో 2 అయితే ఇస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ స్వాట్ అనాలిసిస్, షార్ట్ టర్మ్ ప్లానింగ్, లాంగ్ టర్మ్ ప్లానింగ్, డీసెంట్రలైజేషన్, డిపార్ట్మెంటేషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్. సో ఇది మనకి యూనిట్ 3 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ అయితే ఇస్తారు. 2 కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 మోటివేషన్. ఇందులో మనకి టోటల్గా థియరీస్ అయితే ఉంటాయన్నమాట. సో కన్ఫర్మ్గా థియరీస్ అనేది కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలి. సో ఏవైతే నేను హైలైట్ చేస్తానో సో 4 క్వశ్చన్స్ ముందుగా ప్రిపేర్ అవ్వాలి థియరీస్ కింద. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఓవరాల్గా మొత్తం ఇంపార్టెంటే మనకి యూనిట్ 4 మోటివేషన్లో. సో ఫస్ట్ వచ్చేసి మనకి గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు థియరీస్ అనేవి. సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ మాస్లోస్ నీడ్ హైరార్కీ థియరీ అండ్ ఇట్స్ రిలవెన్స్ టు ఎంప్లాయ్ మోటివేషన్. అలాగే థియరీ X, థియరీ Y and their implications for management practices. Describe MC Cleland's need for achievement theory and how it influence employee performance. అలాగే 7th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ట్రైట్స్ థియరీ ఆఫ్ లీడర్షిప్ అండ్ హౌ ఇట్ హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ సక్సెస్ఫుల్ లీడర్స్. సో ఇవి మనకి గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. ముందుగా ప్రిపేర్ అవ్వాలి 4 క్వశ్చన్స్ అనేవి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద మనకి ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ మోటివేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. అలాగే 5th క్వశ్చన్ డిఫైన్ లీడర్షిప్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద క్వాలిటీస్ దట్ మేక్ అన్ ఎఫెక్టివ్ లీడర్, డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ లీడర్షిప్,
బిహేవియరల్ లీడర్షిప్ థియరీ అలాగే సిచ్యువేషనల్ లీడర్షిప్ థియరీ. సో మనకి 8th క్వశ్చన్ 9th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. షార్ట్ ఆన్సర్లో కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. బిహేవియరల్ లీడర్షిప్ థియరీ అలాగే సిచ్యువేషనల్ లీడర్షిప్ థియరీ. ఓకేనా, ఇది మనకి యూనిట్ 4 మోటివేషన్ నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. మాస్లోస్ నీడ్ హైరార్కీ థియరీ, థియరీ ఎక్స్, థియరీ వై, అలాగే ఎంసీ క్లెలాండ్స్ నీడ్ ఫర్ అచీవ్మెంట్ థియరీ, స్టైల్స్ ఆఫ్ లీడర్షిప్, ఇంపార్టెన్స్ ఆఫ్ మోటివేషన్ అండ్ లీడర్షిప్. సో యూనిట్ 4 నుంచి కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ కన్ఫర్మ్గా అయితే ఇస్తారనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5. యూనిట్ 5 వచ్చేసి మనకి స్టాఫింగ్. యూనిట్ 5లో మనకి ఓవరాల్గా 10 అయితే ఉన్నాయన్నమాట లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. సో దీంట్లో మనకి ప్రతిదీ ఇంపార్టెంటే. ఓకేనా, ఇది కూడా మనకి గన్ షాట్ క్వశ్చన్స్ కూడా కొన్ని చెప్తాను, ఇక్కడ హైలైట్ చేయలేదు కానీ కొన్ని చెప్తాను, అవి అయితే ముందుగా ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ వచ్చేసి ప్రాసెస్ కంట్రోల్, వేరియస్ కంట్రోల్ టెక్నిక్స్, అలాగే బడ్జెటరీ కంట్రోల్. సో కంట్రోల్ మీద మనకు ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ అయితే ఇస్తారు. ఈ 4 నుంచి ఏదైనా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. 3rd క్వశ్చన్, 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, 6th క్వశ్చన్. ఓకేనా, సో కంట్రోల్ అంటే ఏంటి, ప్రాసెస్ ఆఫ్ కంట్రోల్, అలాగే టెక్నిక్స్, అలాగే బడ్జెటరీ కంట్రోల్. ఓకేనా, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి స్టాఫింగ్ మీద డిఫైన్ స్టాఫింగ్, ఎక్స్ప్లెయిన్స్ ఇంపార్టెన్స్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. అలాగే మనకి 2nd క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద లైన్ అండ్ స్టాఫ్ రిలేషన్షిప్ అండ్ హౌ ఇట్ ఎఫెక్ట్స్ ఆర్గనైజేషనల్ ఎఫిషియన్సీ. పేపర్ అనేది ఈజీగా ఇస్తే ఫస్ట్ 2 క్వశ్చన్స్లోంచి మనకి స్టాఫింగ్ మీద ఒక క్వశ్చన్ కన్ఫర్మ్గా తెస్తారు ఎగ్జామ్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద. ఒకవేళ మనకి డీప్గా అడిగితే మాత్రం 7th క్వశ్చన్, 10th క్వశ్చన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. 7th క్వశ్చన్, అనలైజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ స్టాఫింగ్ అండ్ కంట్రోల్ ఇన్ అచీవింగ్ ఆర్గనైజేషనల్ గోల్స్. అలాగే ఎవాల్యుయేట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ స్టాఫింగ్, లీడర్షిప్ అండ్ కంట్రోల్ ఫంక్షన్స్ ఫర్ ఆర్గనైజేషనల్ సక్సెస్. సో ఇవి మనకి ఓవరాల్గా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో మీకు కనుక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి, 8th క్వశ్చన్, 9th క్వశ్చన్ కూడా. ఓకేనా, యూనిట్ 5 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. రిక్రూట్మెంట్ అండ్ సెలక్షన్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, కంట్రోల్ మీనింగ్ అండ్ ఇంపార్టెన్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ కంట్రోల్ ఇన్ మేనేజ్మెంట్, రిలేషన్షిప్ బిట్వీన్ స్టాఫింగ్ అండ్ కంట్రోల్. సో యూనిట్ 5 నుంచి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్తో మన దగ్గర పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చిన అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు పీడిఎఫ్ అనేది సెండ్ అయితే చేస్తాను. ఆ పీడిఎఫ్లో మీకు ఫుల్ సిలబస్, మోడల్ పేపర్స్, అలాగే క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్తో యూనిట్ వైజ్గా నీట్గా అయితే ఉంటుందన్నమాట. డెఫినెట్గా కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఐడికి అయితే మీరు డైరెక్ట్గా టెక్స్ట్ అయితే చేయొచ్చు. ఓకేనా స్టూడెంట్స్, సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి.